మనము చిన్న పిల్లలకు కొంచెము మన ఫుడ్ అలవాటు చేసినాక 1 ఇయర్ తర్వాత వాళ్ళకు మనము ఇలాంటి ఫుడ్ అలవాటు చేయాలి. ఎప్పుడైనా సరే రోజు ఏం పెట్టాలా ఏంటనేది మనకేం అర్థం కాదు. అలాంటప్పుడు చూడండి, ఇలా చక్కగా అంత పిల్లలకు ఎంతో హెల్దీ అయిన ప్రోటీన్ ఫుడ్ వాళ్ళకు మనం అలవాటు చేద్దాము. ఎప్పుడైనా సరే పిల్లలకు వాళ్ళ చేతులతో వాళ్ళు తినడం కూడా మనం అలవాటు చేయాలి. ఎప్పుడు మనం తినిపించడం కాదు, చూడండి వాళ్ళ చేతులతో వాళ్ళు తినేలాగా చూడాలి. వాళ్ళకి ఎప్పుడైనా సరే వాళ్ళ గ్రోత్ మంచిగా ఉండేలాగా చూసుకుంటూ వాళ్ళకి మనం మంచి హెల్తీ ఫుడ్ పెడదాము. ఈరోజు హెల్తీ ఫుడ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చూడండి, చక్కగా ముందుగానే కొంచెం గోధుమ పిండి తీసుకొని వామ జీలకర్ర తీసుకున్నాను. తర్వాత కొంచెం పన్నీరు, కొంచెం పుదీనా, కొత్తిమీర, క్యారెట్ తురుము, ఆలు తురుము, అంతే. కొంచెం మనకిష్టం ఉన్న క్వాంటిటీతో కొంచెం సాల్టు, జీలకర్ర, వామ 2 అరచేతుల్లో పోసుకొని బాగా నలిసి వేయాలి. అప్పుడే చపాతీకి ఘాట్ అనేది వస్తుంది, పిల్లలు తింటారు. చూడండి చక్కగా 2 అరచేతులు పెట్టుకొని మనం ఇట్లా నలిపామనుకోండి, అంతా నలిచేసిపోతుంది. అప్పుడు అందులో ఉన్న ఘాట్ అంతా బయటికి వచ్చేస్తుంది కదా, పొడి అవ్వడం మూలన అదంతా చపాతీకి అంటుకుంటుంది. ఇప్పుడు మనము పిండిని చక్కగా కలుపుకుందాము. చూడండి, ఇలా మనం వాటర్ వేయకుండానే కలుపుతూ ఉంటే చక్కగా పిండి అంతా కలిసిపోతుందండి. ఎందుకంటే అందులో మనకు క్యారెట్లోను ఆలు అన్నిట్లో వాటర్ ఉంది కదా, మనం ఇలా కలుపుతూ ఉంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. కొంచెం మీ పిల్లలు కారం ఇష్టపడితే కనుక కొంచెము మిరపకాయ కొంచెం కారం వేసుకోండి. నేనైతే వామ జీలకర్రతోనే కారం బాగా వచ్చేస్తుందండి, ఘాటుగా ఉంటుంది కదా, చపాతీ టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు నేను చిన్న పిల్లోడు కదా, 1 ఇయర్ కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. పిల్లలకు చూడండి, ఎప్పుడు మనము రొటీన్గా బయట ఫుడ్లు పెట్టకుండా ఇలా పిండి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి అప్పటికప్పుడు తీసి మనం ఒక చపాతీ చేసిస్తే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారండి. చూడండి, పిండి ఇలా నలుపుతూ ఉంటే కలుపుతుంది కదా, కొద్దిగా వాటర్ వేసుకొని మనం కలుపుకున్నాం అనుకోండి, కొంచెం మంచి ముద్దలాగా తయారైపోతుంది. ఇప్పుడు ముద్దలాగా తయారైపోయింది కదా, కొంచెం నెయ్యి తీసుకొని దాంట్లో వేసి మనం మంచిగా కలుపుకొని కొంచెం మర్దన చేసుకుందాం. పిండిని మర్దన చేసుకొని ఒక 15 మినిట్స్ మనం పక్కన పెట్టుకుందాం మూత పెట్టేసి. అప్పుడు పిండి మంచిగా మెత్తగా నానిపోతుంది. పిల్లలకి ఎప్పుడైనా సరే ఎదుగుతున్నప్పుడు మనము చాలా జాగ్రత్త తీసుకోవాలండి. ఎప్పుడైనా సరే వాళ్ళకి ఎప్పుడు రోజుకో రకంగా హెల్దీ ఫుడ్ ఇవ్వాలి. ఈ ప్లేస్లో మీరు సోరకాయ తురుము, బీరకాయ తురుము, ఏది మీ ఇష్టము, కార్ను, ఏది మనకి ఇంట్లో అందుబాటులో ఉంటాయో కూరగాయలు అలాంటివి తీసుకోవచ్చు. లీఫీ వెజిటేబుల్స్ కూడా అన్నీ చిన్నవి తీసుకొని, మీరు ఇలా తినరు అనుకున్నప్పుడు మిక్సీ కొట్టి కూడా పెట్టుకోవచ్చు అన్ని వెజిటేబుల్స్. ఇప్పుడు కొంచెం 1 ఇయర్ వెళ్ళింది కాబట్టి కొంచెం పర్లేదు, ఇలా పెట్టుకోవచ్చు. కానీ పిల్లలకు రోజు ఒక టాస్క్ లాగానే ఉంటుంది కదండి. పిల్లలకు ఎప్పుడు ఏం ఫుడ్ పెట్టాలా ఏంటి అనేది లాగా ఉంటుంది. మనం కొంచెం చిన్నపాటి ఓన్ ఐడియాస్తో చేసుకున్నాం అనుకోండి, పిల్లలు మనకు రోజు ఎంతో హెల్దీ ఫుడ్ ఇవ్వచ్చండి. చూడండి చక్కగా నానిపోయింది కదా, వీలున్నంత సైజులో మనం ఉండలు చేసుకుందాము. చూడండి, ఇట్లా అన్నీ ఉండదు. నేను ఒక చేతితో వీడియో తీస్తూ ఒక చేతితో చేస్తున్నాను కాబట్టి కొంచెం సరిగా చూపించలేకపోతున్నాను. కానీ ఏదో చెయ్యాలి చిన్నపిల్లలకు కదా అనేసి నేను ఇప్పుడు ఇలా తయారు చేస్తున్నాను. ఎప్పుడైనా సరేనండి, పిల్లలు తింటూ ఉంటే వాళ్ళకు ఏది ఇష్టమో అదే చేసి పెడదాము. వాళ్ళు తినంది ఎందుకు బలవంతం చేయాలి. ఇంకొకటి ఏముంటుందంటే దీనివల్ల ఉపయోగం కూడా, పిల్లలు వాళ్ళ చేతులతో వాళ్ళు తినడం మనం అలవాటు చేయాలండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే మనం కొంచెం పెద్దగా ఇప్పుడంతా తినిపిస్తూ ఉంటాం మనం, కానీ పెద్దగా అయినాక జాబులకు వెళ్ళే వాళ్ళకు ఎంత ప్రాబ్లమో, వాళ్ళు తినిపించలేరు కదా. ఇప్పుడు మనము స్కూళ్ళల్లో వేస్తాము, ఏం తినిపిస్తారు, ఎంతమందికి అని తినిపిస్తారు, 50 మంది పిల్లలకు, అలా కాదు కదా. అప్పుడు మనం కొంచెం అన్నం ఎలాగో అలవాటు చేయలేం. ఇలాంటి స్నాక్స్ ఏదైనా సరే, చపాతీ, దోశ, ఇడ్లీ, ఇంకా ఏదైనా సరే ఇలా మనం చేసామనుకోండి, వాళ్ళంతలో వాళ్ళు తింటారు. ఇప్పుడు చూడండి, చక్కగా పిండి మర్దన చేసుకొని ఉండకట్టుకొని కొంచెం పొడి పిండి అద్ది చిన్నపాటి పరోటాలాగా తయారు చేసుకుందాము. చూడండి, చిన్నపాటి పరోటాలాగా చేసుకుంటే వాళ్ళకి ఎంతో కలర్ఫుల్గా తయారవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇలా చేసి మనం ముక్కలు చేసి వాళ్ళ ముందు పెట్టామనుకోండి, వాళ్ళు చక్కగా తినేస్తారండి. చూడండి, మా బాబు అయితే ఎంత ఇష్టంగా ఇట్లా చేసిస్తే తింటాడు. వాడికి ఎందుకంటే కారం లేదు, అందులోనే వామాను జీలకర్ర వల్ల వాడికి
అది కారంగా తగులుతూ ఉంటుంది. కొంచెం నలిపేస్తాం కదా, ఆ ఫ్లేవర్ అంతా బయటకు వచ్చేసి దానికి అంటుకుపోతుంది కదా, మంచిగా చాలా టేస్టీగా ఉంటుందండి. పెద్ద పిల్లలకు కూడా కొంచెం ఇదిగా ఉన్న వాళ్ళకు మనం ఇలా చేయొచ్చు. ఇది మనం ఎక్కడైనా ఒక రోజంతా జర్నీ చేస్తున్నప్పుడు కూడా ఇది ఒక బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళామనుకోండి, చక్కగా ఉంటుందండి. టేస్ట్ కూడా మారదు, అలానే ఉంటుంది. పిల్లలకు మనం చక్కగా ముక్కలు చేసి ఇస్తున్నాం అనుకోండి, మనము ఏ చాక్లెట్లు బిస్కెట్లు ఏవి అలవాటు చేయకండి. బిస్కెట్లు కూడా చాలా తక్కువ అలవాటు చేయండి మీరు, అస్సలు మీ ఇష్టము. కాకపోతే నేను చెప్తున్నాను, ఇలాంటి ఫుడ్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా సరే ఇలా చూడండి, ఇలా దోశల్లో కూడా ఇలా మనం అన్ని రకాలుగా వేసి దోశ పోసిస్తే వాళ్ళు చక్కగా తింటారండి. చక్కగా చూడండి ఎంత చక్కగా క్యారెట్ కానీ లీఫీ వెజిటేబుల్స్ చక్కగా కనబడుతున్నాయి. ఇప్పుడు దీన్ని మనము పెనం మీద వేసుకొని 2 పక్కల కొంచెం నెయ్యి వేసి వేయించుకుందాం. పచ్చి వాసన పోయే వరకు కొంచెం మంచిగా వేయించుకుందాం. జర్నీలో వెళ్తున్నప్పుడైతే ఇంకా కొంచెం సేపు ఎక్కువ వేయించుకున్నాం అనుకోండి, అది ఎక్కువసేపు మనకు నిలువ ఉంటుంది. ఇంతేనండి, 2 పక్కల చక్కగా వేపుకొని తీసుకోవాలి. ఇలా చూడండి, ఇలాంటి హెల్దీ ఫుడ్, ఇందులో పన్నీరు, క్యారెట్, ఆలు కూడా పిల్లలకు కొంచెం పెట్టాలండి. ఎప్పుడైనా సరే మంచిది పిల్లలకు అలా తురుము. ఎందుకంటే ఆలు, పన్నీరు, క్యారెట్ అన్నిట్లలో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి. అందుకని మనము ఇలాంటి రోజు ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఏదో ఒక టైంలో, మార్నింగు, ఆఫ్టర్నూను, డిన్నరు, ఈవినింగు, ఏ టైంలో కొన్ని చెప్తున్నాను కదా, కొంచెం పిండి చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది 2 రోజులు నిలువ ఉంటుంది, చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ శాతం అప్పటిదప్పుడే చేస్తానండి. ఎంతసేపు అండి పిల్లలకు ఒక్క చపాతీ చేయడం కదా, 2 చపాతీల పిండి కలిపేస్తే ఒక చపాతీ ఆ పిల్లలకు పెట్టేసి ఇంకొక చపాతీ మనం తినేయచ్చండి. వాళ్ళకి పెడుతూ ఉంటే మనకు కూడా తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ చపాతీలు కలర్ఫుల్గా కనబడుతూ ఉంటాయి కదా మనకు, అప్పుడు మనకు కూడా తినాలనిపిస్తుందండి. పిల్లలు ఎదుగుదల విషయంలో మనం అశ్రద్ధ చేయకుండా ఇలా రోజు చేసి పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకు ఎప్పుడైనా సరే ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఇవ్వండి మీరు చక్కగాను. నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఇందులో కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చికెన్ అది కూడా ఇచ్చుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఎక్కువ శాతం వెజిటేబుల్స్తోనే తయారు చేయండి. ప్రతి ఒక్క వెజిటేబుల్ మనకి ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉంటాయండి, తెచ్చి పెట్టుకుంటాం కదా. రోజుకు ఒక 2 రకాలు వేసుకోండి వీలున్నంత వరకు. ఒక్క రకం ఉంటే ఒక రకమే వేసుకోండి, మరి అన్ని రకాలు కావాలని కాదు కదా. క్యారెట్ ఉన్న రోజు క్యారెటే వేసుకోండి, పన్నీరు ఏది ఉంటుంది. ఏది దొరకకపోతే ఇంట్లో లీఫీ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి కదండి, అది కూడా వేసుకోవచ్చు. అదైతే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లీఫీ వెజిటేబుల్స్. లేకపోతే తురిమేసి వేసుకున్నా సరిపోతుందండి. చక్కగాను మిక్సీ కొట్టుకున్నాం అనుకోండి, పేస్ట్ లాగా అయిపోతుంది. ఇంకా పిల్లలు బీట్రూట్ అలా రోజు ఒక రకంగా మనం తయారు చేసి ఇచ్చుకోవచ్చండి. చూడండి, ఇవన్నీ మనం చక్కగా 2 పక్కల కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాల్చుకున్నాం అనుకోండి, మనకు చక్కగా రెడీ అయిపోతుంది. చూడ్డానికి కూడా పైన వాళ్ళకు గ్రీను, ఆరెంజ్ షేడ్లో ఎలా కనబడుతున్నాయి కదా, వాళ్ళు చక్కగా తినేస్తారనమాట ఇలా చూస్తుండగానే. మనకు కూడా ఇలా చిన్న పిల్లలే కాదండి, కొంచెం పెద్ద పిల్లలకు చేసి పెట్టుకున్నా బాగుంటుంది. వాడికి చూడండి, వాడు తింటూ వాడు చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసిస్తే వాడు చేయితో వాడు చేయండి అలానే ఇవ్వచ్చు. కాకపోతే వాడు పెద్ద పెద్ద ముక్కలు చుంచుకొని గొంతులో పడుతుంది, తినలేడు కదా. వీడు చిన్నోడు, ఇప్పుడు 1 ఇయరే కదా, అందుకనేసి చక్కగా చూడండి, వాడు తింటూ ఉంటే వాడికి క్లాప్స్ కొడితే ఎంత ఆనందమో. సూపర్ ఉందంట వాడు చెప్తున్నాడు నవ్వుకుంటూ. ఏదైనా సరే కృతన్ని అడిగినప్పుడు ఎలా ఉంది కృతన్ అంటే సూపర్ అంటాడు. వాడు నోట్లో పెట్టుకున్నాక మనం గుడ్ జాబ్ అనగానే చక్కగా క్లాప్స్ కొడతాడండి వాడు. అంటే వాడిని ఎంకరేజ్ చేస్తూ అలా ఎంత తింటారో అంత తిననీయండి, మీరు తిననీయండి. వాళ్ళు ఎక్కువ తినలేరు కదా అంటారు మీరు, అలా కాదు, ఎంత తింటాడో అంత తిననీయండి. తర్వాత మళ్ళీ మనం తినిపిద్దాము. ఫస్ట్ ప్రయత్నం చేయకుండానే తినలేడు, కొంచెమే తింటాడు అనుకోవద్దు. వాడిని కొంచెం ఎంతవరకు తింటాడో, ఒక 10 ముక్కలు తిన్నా సరే కదా, వాడి చేతులతో వాడు తింటాడు. అప్పుడు తర్వాత మళ్ళీ మనం తినిపించామనుకోండి, వాళ్ళకి అలవాటు అవుతుంది. అదే చూడండి ఎలా సూపర్ ఉందంట చక్కగాను. వాడు ఆడుకుంటూ చేసుకుంటూ కిచెన్లో మనం ఒక చిన్న చైర్ వేసి అలా టీపై పెట్టామనుకోండి, వాడు తింటూ ఉంటాడు, మన పని మనం చేసుకోవచ్చు. ఎంత కదండి ఈ ఉరుకురు పరుగుల జీవితంలో, హడావుడిలో ఇలా మనం అలవాటు చేసామనుకోండి, మనకు మంచిగా ఉంటుంది. వాడి చేతులతో తిన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. రేపు వాళ్ళు స్కూల్కి వెళ్ళినా కానీ మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటాయండి. అందరూ కూడా ఇలాంటి హెల్దీ ఫుడ్ చేసి పెట్టుకోండి మీ పిల్లలకు. రోజుకు రకరకాలుగా మీ ఓన్ ఐడియా పాటించండి. లోకాం సమస్తాం సుఖినో భవంతు.